రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవు. నల్లబాలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు. విమర్శించడం భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి పరువుకు భంగమైతే వారే ఫిర్యాదు చేయాలి. మూడో వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులేవి పెట్టద్దు. మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లు రద్దు. పోలీసుల తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదు. హైకోర్టు పోలీసులకు మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ. నిజంగా నాకు హైకోర్టు మీద గౌరవం పెరిగిపోతుందండి, చాలా గౌరవం పెరిగిపోతుంది. అని నాకు అనిపించేది ఒక్కొక్కసారి, అరే ఏంది జ్యుడిషియరీ ఇంతేనా, సో ఇన్నేళ్ళ తరబడి కేసులు నడుస్తూ ఉన్నాయి అని ఒక్కొక్కసారి నాకు అనిపించినప్పటికీ, సో రీసెంట్ టైమ్స్లో మనం చూసే తీర్పులన్నీ కూడా గవర్నమెంట్కి విరుద్ధంగా వస్తున్నాయి. అంటే ప్రజల పక్షాన తీర్పులు వస్తున్నాయి, ప్రజలకు అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాచకొండ పరిధిలో మల్కాజ్గిరిలో ఈ ఫహీం ఖురేషీ అండ్ అట్లాగే బేగం 300 ఎకరాలు నావే అని చెప్పి వాళ్ళు ఈ సూర్యనారాయణ గారి తోట ప్లస్ పక్కన ఉన్నటువంటి కేసీఆర్ బస్తీ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి 60 గజాలు 100 గజాలు కూడా అక్కడ ఉన్న కాలనీ మొత్తం మాదే అని చెప్పి అక్కడ గూండాలని రౌడీలని కొంతమంది కుక్కలని పెట్టి మరి చేస్తూ ఉంది రేవంత్ డైరెక్షన్స్లో. మల్కాజ్గిరిలో 100 సంవత్సరాల నుంచి అక్కడ అందరికీ తెలుసు సూర్యనారాయణ గారి తోట అంటే చాలా ఫేమస్. మల్కాజ్గిరిలో అన్నీ మారినాయి కానీ అవి మారలే. ఆ తోట మాత్రమే కాదు, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి చిన్న పార్టీ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ ల్యాండ్స్ కూడా గుంజుకుంది కాంగ్రెస్, గుంజుకునే ప్రక్రియ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. వెనకాల ఎవరో కాదు రేవంత్, ఫహీం బేగం అనే ఒక స్ట్రాటజిస్ట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. అయితే అక్కడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తలేరు. బాధితుల పక్షాన పోలీసులు ఎఫ్ఐఆర్లు చేయట్లే. కోర్టులో కేసు వేసిరు, నడుస్తుంది కోర్టులో కేసు. సో మరి మీడియా వాళ్ళు రాకపోతే డెఫినెట్గా మీడియా వాళ్ళని పిలుస్తారు కదా. సో అట్లా నేను పోయినా, నాతో పాటు జడ్సన్ అన్న కూడా వచ్చాడు. పోయిన తర్వాత మేము అక్కడ ఈ పరిస్థితులను చూపించడానికి పోతే మేము వాళ్ళని చంపనికి పోయినామని నా మీద కేసు పెట్టారు. నిజంగా అటు నిజంగా చంపనికి పోతే అసలు ఎట్లా ఉంటుంది నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు చంపనికి పోయినామని కేసు పెట్టినారు. ప్రభుత్వం దృష్టికి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండు, దీని వెనకాల ఫహీం ఖురేషీ ఉంది, ఇగో ఈ ఎకరాలన్నీ వీళ్ళవి పాపం, కానీ వీళ్ళవని చెప్పి మోసం చేస్తున్నారు, పోలీసులు కూడా సపోర్ట్ లేరు అంటే ఉల్టా లైవ్లో నేను 100కి ఫోన్ చేసిన. 100కి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదని ఫోన్ పెట్టేసారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఉంటుంది నా లైవ్లో చూడండి. సో దాని మీద నేను క్వాష్ చేసుకున్నా హైకోర్టులో. కేసు కొట్టేయాలి, నా మీద పెట్టిన కేసు నేను పట్టుకుంది. బహుశా మా ఓకే టీవీ మైక్ చూస్తే వాళ్ళకి గుండె అదిరినట్టున్నది, అంటే కత్తి పట్టుకొని వచ్చినట్టుంది. అంటే నేను సంధించే ప్రశ్నలు వాళ్ళకి కత్తుల తూటాల్లాగా గుచ్చుకున్నట్టున్నాయి. అందుకే నేను కత్తి పట్టుకొని వచ్చినా అని చెప్పినారు. కానీ నా వీడియోలో ప్రత్యక్ష ప్రసారాల్లో ఉన్నాయి కదా నేను పట్టుకుంది కత్తా ఓకే టీవీ మైకా అని. సో ఏమైంది అప్పుడు మైక్ పట్టుకున్నాక, మేము పట్టుకుంది మైకు సార్, కత్తి కాదు సార్, ఇక్కడ బాధితులు ఇబ్బంది పడుతున్నారు, సో మా బాధ్యతగా మేము ప్రశ్నించడానికి పోయినాం, అక్కడ ఏం గొడవ చేయలేదు, వీడియో కెమెరాలో అన్నీ కూడా లైవ్ ఇచ్చాం ఛానల్లో అని చెప్పి దానికి సంబంధించిన పిక్చర్స్ వీడియోస్ అన్నీ సబ్మిట్ చేసినాం. మహానుభావుడు పుణ్యాత్ముడు ఏం చేసిండు, మా కేసు కొట్టేసినాడు. మా అడ్వకేట్ అశోక్ సార్ ఎక్సలెంట్ అడ్వకేట్, ఎవరికి అమ్ముడు పోడు, నీతిపరుడు, నిజాయితీపరుడు, చాలా అద్భుతంగా కేసును వాదించినాడు. నిజంగా రుణపడి ఉంటాం ఆయనకి. సో అట్లా ఏంది కేసు కొట్టేసిండు. అంటే ఏమనిపించిందంటే అరే చట్టం న్యాయం ఉంది, న్యాయం వైపు ఉంది, ఇట్లా గవర్నమెంట్ చెడ్డమైన కేసులు పెట్టినా, పోలీసులో చెడ్డమైన కేసులు పెట్టినా, రౌడీలు వచ్చి కేసులు పెట్టినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని. సో ఆ తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 గురించి హైకోర్టు తీర్పిచ్చింది కదా, అది కూడా ఎక్సలెంట్. అసలు ఏమంటారు అట్లా అట్రాక్ట్ అయిపోయింది నా మనసు హైకోర్టుకి. అంటే అబ్బా ఇంత మంచి తీర్పిచ్చింది ఏంటి, మా అందరం మొత్తుకుంటున్నాం, కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ మంత్రులకు, ముఖ్యమంత్రికి. అసలు అట్లీస్ట్ మాట్లాడే పాపాన కూడా ఎవరు ఓతలేడని చెప్పి బాధ అనిపించింది. కానీ ఈరోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సామాన్యుల వైపు జడ్జిలు ఉన్నారు అనడానికి ఇది ప్రత్యేక నిదర్శనం. ఇది సామాన్యుల వైపు, ప్రజల వైపు, ఎస్ ఇంకా మంచి మంచి జడ్జిలు ఉన్నారు, ప్రజల పక్షాన వాదించే అడ్వకేట్లు ఉన్నారు, రియల్ హీరోస్ ఇంకా ఉన్నారు తెలంగాణలో అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.